5, 6, 7, 8, 9, 10. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసుకోవాలి. చేతి పొందాసనం, రెండు చేతులు నడుముడితో పైకి లేపాలి. రెడీ అప్. 1, 2, 3, 4, 5, 6, 7 డౌన్. ఉత్తాన పాదాసనం, రెండు చేతులు లాక్ చేసుకుని తలకింద పెట్టుకోవాలి. రెండు కాళ్ళు బాగా 90 పైకి లేపాలి. రెడీ అప్. 1, 2, 3 90 పైకి లేపాలి. 4, 5, 6, 7, 8, 9, 10. 2, 3 చేతులు ఎంత ఉంటే కాళ్ళు పడుతుంది. 4, 5, 6, 7, 8, 9. 5, 6, 7, 8, 9, 10. Ready up. Good work, bike level. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Ready up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 down. గ్రూప్ ఫోటో తీసుకుంటాకండి. మరి ఆటోమేటిక్గా ఫోటో సిస్టమేటిక్ యోగా అంటే మానసిక మామూలుగా మనసుని శరీరాన్ని కలిగించడం. నమస్తే అండి. ఒంగోలు గాంధీ పార్క్లో గత 15 సంవత్సరాలుగా మేము ఇక్కడ యోగా క్లాసెస్ జరుగుతున్నాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి కానీ ఆరోగ్యపరంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అందరూ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ జీవితాన్ని ఆనందంగా చేసుకుంటారు. అది కాకుండా అంతర్జాతీయ యోగా డే జూన్ 21 గత ఇది 11ది జరుపుకోబోతున్నాము. ఇంతకుముందు ఇలా కాకుండా ఇప్పుడు మనము ఈ యోగా డేని ప్రపంచవ్యాప్తంగా మన సనాతన ధర్మాన్ని మన ఋషులు ఇచ్చిన పరంపరాన్ని ముందుకు మనం తీసుకుంటూ వెళ్తున్నాము. దీనివల్ల ఏంటంటే మనకి అందరూ ఆరోగ్యంగా ఉంటాము. నా పేరు గోపాల్ రెడ్డి అండి. గత 15 సంవత్సరాలుగా పతాంజలి యోగా ఇక్కడ మనం జరుపుకుంటూ ఉన్నాము. అందరికీ నమస్కారం. నా పేరు తీగల సత్యవతి, బీజేపీ జిల్లా సెక్రటరీ. జూన్ 21 యోగా డేను పురస్కరించుకొని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు రంగారెడ్డి చెరువులో ఉన్నటువంటి గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడ యోగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి. డైలీ ఉదయాన్నే వచ్చి యోగా కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. వాళ్ళతోటి మేము ఈరోజు యోగాలో పాల్గొనడం జరిగింది. నిత్యం యోగా చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది
మన ట్రైనరు బాగా వివరించడం జరిగింది, గోపాల్ రెడ్డి గారు. ఆయన డైలీ అసలు ఒక మనిషి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే మహిళలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఎలా క్యూర్ చేసుకోవాలి, ఎలాంటి ఆసనాలు వేస్తే ఎలాంటి ఆర్గాన్ మీద ప్రభావం ఉంటుందనేది చాలా చక్కగా వివరించడం జరిగిందండి. మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. యోగా డేని పురస్కరించుకొని మరొకసారి అందరికీ యోగా డే శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. So good morning to everyone. So this meeting is today we are organizing June 21st. We are going to organize the International Yoga Day. So on the occasion of day, so daily we are practicing almost 15 years from Gandhi Park. So I would like to everyone to come and enjoy the yoga and everyone be healthy and happy. Wishing everyone to 11th International Yoga Day to everyone. నీ పేరు చెప్పండి. మళ్ళీ చెప్పనా? మళ్ళీ ఫస్ట్ చెప్పండి. పేరు. మై నేమ్ ఈజ్ So good morning all. My name is Srilata. So I am part of the yoga Gandhi Park yoga member since 3 years. So it's very honored to be part of this group. నేను 2 సంవత్సరాల నుంచి యోగాకి గాంధీ పార్క్ యోగాకి వస్తున్నాను. ఇక్కడ గురువు గారు నేర్పిన ఆసనాలు వేసుకోవడం వల్ల నాకు వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా మోకాళ్ళ నొప్పులు అయి ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఉన్నాము. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రేపు 21వ తేదీ ఇక్కడ చేసుకుంటున్నాం. అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. నేను గత 2 సంవత్సరాలుగా గాంధీ పార్క్లో గురువు గారు గోపారెడ్డి గారి సారథ్యంలో యోగా సాధన చేస్తున్నాను. ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. రేపు 21వ తేదీ అందరం కలిసి యోగా చేసి అందరికీ స్ఫూర్తిగా నిలుద్దామని చెప్పి ఆశిస్తున్నాను. అంతకుముందు ఉండేది ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఇప్పుడు ఆరోగ్యమే మహాయోగం. అందరికీ ఆరోగ్యమే మహాయోగం. శ్రీనివాసరావు. నేను గత 15 సంవత్సరాలుగా ఇక్కడ గాంధీ పార్క్ యోగా కమిటీ తరఫున ఒంగోలులో యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. యోగా వల్ల మా గురువు గారు గోపాల్ రెడ్డి గారు ఎన్నో ఉపయోగాల గురించి అందరికీ విశదీకరిస్తా గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తా సాధకులకి ఎంతో నేర్పిస్తూ ఉన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అందరూ ప్రాక్టీస్ చేసి బాగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.